ఓం శాంతి. 10/1/21 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డేట్ 9/10/87. अलौकिक राज्य दरबार का समाचार. अलौकिक राज्य दरबार యొక్క సమాచారము అని బాబా అంటున్నారు. आज बाप दादा अपने स्वराज्य अधिकारी बच्चों की राज्य दरबार देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా తన స్వరాజ్య అధికారి పిల్లల యొక్క రాజ్య దర్బార్ని చూస్తున్నాను అంటున్నారు. స్వరాజ్య అధికారి పిల్లల రాజ్య దర్బార్ని చూస్తున్నారు. ఈ సంగమ యుగమే అతీతమైనటువంటిది. ఎందుకంటే ఇలాంటి రాజ దర్బారు ऐसी श्रेष्ठ शान वाले अलौकिक दरबार सारे कल्प में न्यारी और अति प्यारी है. ఇంత శ్రేష్టత కలిగినటువంటి అలౌకికమైనటువంటి దర్బారు మొత్తం కల్పంలో అతీతమైనటువంటిది, అతి ప్రియమైనటువంటిది అంటున్నారు. కల్పమే न्यारी और अति प्यारी. इस राज्यसभा की रूहानी रौनक, रूहानी कमलासन, रूहानी ताज और तिलक, चेहरे की चमक, स्थिति के श्रेष्ठ स्मृति के वायुमंडल में अलौकिक खुशबू अति रमणीय, अति आकर्षित करने वाली है. ఈ రాజ్యసభలో ఏం బాగుందంట? చాలా చాలా బాగున్నది. ఏంటిది? రుహానీ రౌనక్ అంటే ఆత్మిక వెలుగు అంటున్నారు. అలాగే రుహానీ కమల ఆసన్, అలాగే ఆత్మికమైన కమల ఆసనధారులు. రుహానీ తాజ్ ఆత్మిక కిరీటము, అలాగే ఆత్మిక తిలకము, అలాగే ముఖం పైన ఉన్నటువంటి మెరుపు, శ్రేష్టమైన స్మృతి, స్థితి, వాయుమండలంలో అలౌకికమైన సుగంధము, ఇవన్నీ కూడా రమణీయమైనటువంటివి, అతి ఆకర్షణీయమైనటువంటివి. ऐसी सभा को देख बाप दादा हर एक राज्य अधिकारी आत्मा को देख हर्षित हो रहे हैं. ఇలాంటి సభని చూసి బాప్ దాదా ప్రతి ఒక్క రాజ్య అధికారి ఆత్మను చూసి హర్షిస్తున్నారు. కిత్నీ బడి దర్బార్ హే. బాబా అంటున్నారు, ఇంతమంది రాజ్య అధికారులు ఉన్నటువంటి, రాజ్య అధికారులు అంటే స్వరాజ్య అధికారులు ఉన్నటువంటి ఆత్మల యొక్క దర్బారు ఎంత పెద్ద దర్బారు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటారు బాబాని కలుసుకునేప్పుడు. హర్ ఏక బ్రాహ్మణ బచ్చా స్వరాజ్య అధికారి హే. ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు స్వరాజ్య అధికారులు. తో కిత్నే బ్రాహ్మణ బచ్చే హే. మరి ఎంతమంది బ్రాహ్మణులైన పిల్లలు ఉన్నారు? సభీ బ్రాహ్మణోं की दरकार इकट्ठी करो तो कितनी बड़ी राज्य दरबार हो जाएगी. బ్రాహ్మణులందరి దర్బారు కలిపితే ఎంత పెద్ద రాజ దర్బార్ అవుతుంది. ఇట్నీ బడి రాజ దర్బార్ కిసీ భీ యుగ మే నహీ హోతి. ఇంత పెద్ద రాజ్య దర్బారు, ఇంత పెద్ద రాజ్యము ఇంకా ఏ యుగంలో కూడా ఉండదు. యహీ సంగమ యుగ్ కి విశేషత హై. ఇదే సంగమ యుగం యొక్క విశేషత. जो ऊंचे ते ऊंचे बाप के सर्व बच्चे స్వరాజ్యాధికారి బంతే హై. ఉన్నతోన్నతమైనటువంటి బాబా యొక్క పిల్లలందరూ స్వరాజ్యాధికారిగా ఉండేది ఇదొకటే. वैसे लौकिक परिवार में हर एक बाप बच्चों को कहते हैं कि यह मेरा बच्चा राजा बेटा है. ఈ విధంగా లౌకిక పరివారంలో ప్రతి ఒక్క తండ్రి పిల్లలకి ఏమంటూ ఉంటారు? వీళ్ళు నా రాజా పిల్లలు అని అంటూ ఉంటారు కదా. లేకపోతే ఇచ్చా రక్తే హే మేరా హర్ బచ్చా రాజా బనే. లేకపోతే తన కొడుకు రాజా అవ్వాలని కోరుకుంటారు కదా. లేకిన్ సభీ బచ్చే రాజా భీ బన్ భీ నహీ సక్తే. కానీ వాళ్ళ పిల్లలు అందరూ రాజులుగా అవ్వరు కదా. యహ కహావత్ పరమాత్మ బాప్కి కాపీ హై. కాబట్టి నా యొక్క పిల్లలు రాజా పిల్లలు అనేటువంటిది పరమాత్మ యొక్క తండ్రి యొక్క కాపీ ఉన్నది. ఈ సామెతకి కాపీ అంటే ఎవరి పిల్లలు అందరూ రాజాలు అవుతారంటే ఒక్క పరమాత్ముడి పిల్లలకే ఇది కుదురుతుంది. లేకపోతే అందరి పిల్లలు రాజులు అయ్యేటువంటి వారు ఉండరు కదా ఎక్కడ. ఈ సమయంలో బాప్దాదా యొక్క పిల్లలందరూ రాజయోగిలు. అలాగే ఏ రాజ్యానికి అధికారులు? స్వరాజ్యానికి అధికారులు.
నంబర్ వేరే ఉండొచ్చు, కొందరిది ఎక్కువ నెంబర్ ఉండొచ్చు, కొందరు తక్కువ నెంబర్ ఉండొచ్చు, కానీ అందరూ రాజ్యాధికారులే కదా స్వరాజ్యాధికారులు. కొందరు 90% ఉండొచ్చు, కొందరు 10% ఉండొచ్చు, కొందరు 1% ఉండొచ్చు. అయినప్పటికీ కూడా స్వరాజ్యాధికారులే కదా. రాజయోగిలు ఉన్నారు, స్వరాజ్య అధికారులు కూడా ఉన్నారు. రాజయోగిల ప్రజాయోగిల మీ పేరు అని బాబా అంటున్నారు. ప్రజాయోగిలు కాదు కదా, రాజయోగిలే కదా. కాబట్టి అందరూ రాజాలే కదా. బాబ్దాదా బేహద్ రాజ్య సభని చూస్తున్నారు. సభీ అప్నేకో స్వరాజ్య అధికారి సమస్తే హోనా. బాబా అంటున్నారు, మరి మీ రాజ్యం పైన అధికారి అయిన ఆత్మలు మీరు అని భావిస్తున్నారా? అంటే మీ స్వరాజ్యానికి ఆత్మ అయిన మీరే అధికారి. నయే నయే ఆయే హుయే బచ్చే రాజ్యాధికారి హో వా అభి బన్నా హే. కొత్తగా వచ్చిన పిల్లల సంగతి ఏంటి? రాజ్యాధికారిలేనా, లేకపోతే అవ్వాలి అనుకుంటున్నారా? తో మిల్నా జుల్నా సీఖ్ రహే హే. అవ్యక్త బాప్ की అవ్యక్త బాతే సమझने की भी आदत पड़ती जाएगी. అవ్యక్త బాబా యొక్క అవ్యక్త విషయాలు అర్థం చేసుకోవాలన్నా మరి టైం పడుతూ ఉంటుంది. అలవాటు అవ్వాలంటే, అవ్యక్త విషయాలు అర్థం కావాలంటే కొత్త వాళ్ళకి మరి స్వరాజ్యాధికారి అంటే వెంటనే అర్థం అవ్వదు కదా. ఇవన్నీ అవ్యక్తమైన మాటలు. ఇలాంటి అవ్యక్తమైన మాటలు అర్థం అవ్వాలి అంటే చాలా అలవాటు అవ్వాలి. అయినప్పటికీ కూడా ఈ భాగ్యాన్ని ఇప్పటి నుండే మరి ఈ సమయం నుండే ఎంత అర్థం చేసుకుంటే అంత భాగ్యవంతులు అవుతారు. బాబ్దాదా సునా రహే తే అలౌకిక రాజదర్బార్ కా సమాచారం. ఇవాళ ఏం వినిపిస్తున్నారు? అలౌకిక రాజ్య దర్బారు యొక్క సమాచారాన్ని వినిపిస్తున్నారు. మరి రాజదర్బారు అందరూ రాజులు. మరి రాజులకు ఏముంటుంది? విశేషంగా కిరీటము, అలాగే ముఖంలో మెరుపు. ఊపర్ నా చాతే బి అటెన్షన్ జా రహా థా. కాబట్టి ఈ కిరీటము, ముఖంలోని మెరుపు వద్దన్న అటెన్షన్ కలిగించేటువంటి వారి వైపే చూసేలా చేసేటువంటివి కదా. తాజ్ బ్రాహ్మణ్ జీవన్కి విశేషత పవిత్రత కాహీ సూచక హై. బ్రాహ్మణ జీవితంలో మీరు పెట్టుకున్న కిరీటం ఏంటి? పవిత్రత అంటున్నారు బాబా. పవిత్రత యొక్క సూచకము. चेहरे की चमक रूहानी स्थिति में स्थित रहने की रूहानियत की चमक है. ముఖంలో ఉండే మెరుపు ఆత్మిక స్థితిలో స్థితి అయి ఉండేటువంటి रूहानियत యొక్క మెరుపు. साधारण रीति से भी किसी भी व्यक्ति को देखेंगे तो सबसे पहले दृष्टि चेहरे पर जाएगी. మామూలుగా కూడా ఎవరినైనా చూస్తే వాళ్ళ ముఖం వైపే కదా చూస్తారు. అలాగే ముఖం అనేది వృత్తి స్థితికి దర్పణంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వృత్తి ఎలా ఉంది, వాళ్ళ స్థితి ఎలా ఉంది అని. కాబట్టి బాబ్దాదా చూస్తున్నారు, అందరిలో మెరుపు ఉన్నది. एक थे सदा रूहानियत की स्थिति में रहने वाले स्वतः और सहज స్థితి వాले. ఒకరు సదా రుహానియత స్థితిలో ఉండేవారు, స్వతహాగా సహజంగా స్థితి అయ్యేవారు. दूसरे थे सदा रूहानी स्थिति के अभ्यास द्वारा स्थित रहने वाले. రెండవ వారు रूहानी స్థితి యొక్క అభ్యాసం ద్వారా స్థితులయ్యేవారు. एक थे सहज स्थिति वाले, दूसरे थे प्रयत्न कर स्थिति रहने वाले. अर्थात एक थे सहज योगी, दूसरे थे పురుషార్థ సంయోగి. ఒకరు సహజ యోగిలు, రెండవ వారు పురుషార్థం చేస్తే యోగిలు ఉంటారు, పురుషార్థం చేయకపోతే యోగిగా ఉండలేరు. ఇద్దరి యొక్క మెరుపులో తేడా ఉంటుంది. సహజంగానే యోగిగా ఉండేవారికి, పురుషార్థం చేసి యోగిగా అయ్యేవారికి తేడా ఉంటుంది కదా. उनकी नेचुरल ब्यूटी थी और दूसरों के पुरुषार्थ द्वारा ब्यूटी थी. మొదటి వారిది న్యాచురల్ బ్యూటీ, సహజ యోగిలది న్యాచురల్ ఆత్మ అనేది న్యాచురల్గా సుందరమైంది. రెండవది పురుషార్థం ద్వారా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. జైసే ఆజ్కల్ బి మేకప్ కర్ బ్యూటిఫుల్ బంతే హై. ఉదాహరణకి ఈ రోజుల్లో చూడండి, మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా మేకప్ వేసి అందంగా తయారు చేస్తారు కదా. అట్లాగే పురుషార్థం చేసి ఈ విధంగా యోగిగా అయినటువంటి వారి యొక్క సుందరత కూడా అటువంటిదే అంటున్నారు. న్యాచురల్ బ్యూటీకి చమక్ సదా ఏకరస్ రహతీ హై. న్యాచురల్ బ్యూటీ ఉన్నారనుకోండి, న్యాచురల్గా సుందరమైన ఆత్మ ఉందనుకోండి, అప్పుడు ఏకరస్గా ఉంటుంది వారి ఆత్మ యొక్క
సుందరత ఏకరస్గా ఉంటుంది. రెండోది ఒక్కొక్కప్పుడు బాగుంటుంది, ఒక్కొక్కప్పుడు పర్సంటేజ్లో ఉంటుంది, ఒకే రకమైన ఏకరస స్థితి ఉండదు. కాబట్టి సదా సహజయోగి స్వతహాయోగి స్థితి नंबर 1 स्वराज्य अधिकारीగా చేస్తుంది. जब सभी बच्चों का वायदा है ब्राह्मण जीवन अर्थात एक बाप ही संसार है. ఎందుకంటే అందరు పిల్లలు ఏమని వాగ్దానం చేశారు? బ్రాహ్మణ జీవితము అంటే ఒక్క బాబానే ప్రపంచము. వా ఏక్ బాప్ దూసరా నా కోయి. అలాగే బ్రాహ్మణ జీవితం అంటే ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు, నాకు ఒక బాబానే నా ప్రపంచము. ఇదే బ్రాహ్మణ జీవితం అంటే. जब संसार ही बाबा है दूसरा कोई है ही नहीं तो स्वतः सहज योगी స్థితి సదా रहेगी. ప్రపంచమే బాబా అయినప్పుడు ఇంకెవరూ లేనప్పుడు అప్పుడు ఏ స్థితిలో ఉంటారు? స్వతహా యోగి సహజ యోగి స్థితిలో ఉంటారు. శ్రమ పడాల్సిన అవసరం లేదు. అగర్ దూసరా కోయి హై తో మెహనత్ కర్నీ పడతీ హై. రెండో వారు ఉన్నారు, మూడో వారు కూడా ప్రియమైన వారే ఉన్నారనుకోండి, అప్పుడు పురుషార్థంలో శ్రమ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. యహా బుద్ధి నా జాయే వహా జాయే లేకిన్ ఏక్ బాప్ హీ సబ్ కుచ్ హై. ఇంకా ఇక్కడెక్కడ బుద్ధి అనేది వెళ్ళకూడదు, అక్కడే వెళ్ళాలి. ఒక్క బాబానే సర్వస్వము. ఒక్క బాబానే సర్వస్వం అన్నప్పుడు ఇక బాబా వైపు కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? జబ్ జాహీ నహీ శక్తితో అభ్యాస్ క్యా కరేంగే. ఇంకెక్కడికి వెళ్ళనప్పుడు ఇంకా అభ్యాసం చేసేదేముంది? అభ్యాసమే బి అంతర్ హోతా హై. అభ్యాసంలో కూడా తేడా ఉంటుంది. బాగా వచ్చిన వాళ్ళు చేసేదానికి రాని వాళ్ళు చేసేదానికి తేడా ఉంటుంది కదా. ఒకటేమో స్వతహాగా అభ్యాసంగా ఉండడం అంటే స్వతహా ప్రాక్టీస్ అయిపోయి ఉండడం అన్నమాట. రెండవది శ్రమపడి ప్రాక్టీస్ చేయడం. కాబట్టి స్వరాజ్యాధికారి పిల్లల సహజ అభ్యాసిగా అవ్వడం ఇదే గుర్తు. సహజయోగి స్వతహాయోగి. ఉన్హోంకే చెహరేకి చమక్ అలౌకిక్ హోతీ హై. వారి ముఖం యొక్క మెరుపు అలౌకికంగా ఉంటుంది. जो चेहरा देखते ही अन्य आत्मा अनुभव करती है यह श्रेष्ठ प्राप्ति स्वरूप सहज योगी है. మరి ముఖం చూడడంతోనే వేరే ఆత్మలు అనుభవం చేసుకుంటారు. వీరు శ్రేష్ఠ ప్రాప్తి స్వరూపంగా ఉన్న సహజ యోగిలు. जैसे स्थूल धन व स्थूल पद के प्राप्ति की चमक चेहरे में मालूम होता. ఎలా అయితే ఎవరికైనా స్థూల ధనం బోలెడంత ఉందనుకోండి, వాళ్ళ ముఖంలో మెరిపే వేరేగా ఉంటుంది. లేకపోతే స్థూలమైన పదవి ఉందనుకోండి, పెద్ద పదవి ఉందనుకోండి, దాని ప్రాప్తి అనేది ఎలా ఉంటుంది, దాని మెరుపు అనేది వేరేగా ఉంటుంది, ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. వీళ్ళు చాలా రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, చాలా షావుకార్ ఫ్యామిలీకి చెందిన వారు, వీళ్ళు చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నవారు అని తెలిసిపోతూ ఉంటుంది. అలాగే మీ ద్వారా కూడా తెలిసిపోవాలి, వీరు ఎంతో గొప్ప శ్రేష్ఠ ప్రాప్తిని పొందినవారు, వీరెంతో గొప్ప శ్రేష్ఠ రాజ్య అధికారానికి అర్హులు, శ్రేష్టమైన పదవిని పొందినవారు. ఆ నష అనేది మెరుపు అనేది ముఖంతో కనిపించాలి. దూరం నుండే అనుభవం చేసుకొని ఉండాలి వీరేదో పొందారు అని. ప్రాప్తి స్వరూపమైన ఆత్మలు అనిపించాలి. అలా అందరూ రాజ్యాధికారి పిల్లలు మెరిసేటువంటి ముఖము కనిపించాలి. మెహనత్కే చిహ్న నహీ దిఖాయిదే. యోగం చేయడానికే కష్టపడుతున్న చిత్రం కాదు, ఏదో ప్రాప్తి పొందుతున్నారు వీళ్ళు అనే చిహ్నం కనిపించాలి. అభీ భీ దేఖో కోయి కోయి బచ్చోं के चेहरे को देख यही कहते इन्होंने कुछ पाया है. ఇప్పటికీ కూడా చూడండి, కొంతమంది పిల్లల యొక్క ముఖంతోనే తెలుస్తూ ఉంటుంది, ఇప్పుడే జ్ఞానంలో వచ్చారు, ఇప్పుడే ఏదైనా అనుభవం చేసుకున్నారు, వీళ్ళు ఏదో పొందారు అనిపిస్తూ ఉంటుంది కదా. तो देख यह भी कहते हैं ऊंची मंजिल है लेकिन त्याग भी बहुत ऊंचा किया. त्याग दिखाई देता बाकी दिखाई नहीं देगा. కొంతమంది పిల్లల్ని ఏమంటారంటే వీరిది ఎంతో గొప్ప గమ్యము, వీరి త్యాగం ఎంతో గొప్పది అంటే త్యాగం కనిపిస్తుంది కానీ పొందిన భాగ్యం కనిపించట్లేదు. యా కహెంగే మెహనత్ బహుత్ అచ్చి కర్ రహే. దీనికి ఏమంటారు, చాలా బాగా శ్రమ పడుతున్నారు అని అంటారు. बाप दादा यही देखते चाहते हैं कि हर एक बच्चे के चेहरे से सहज योगी की चमक दिखाई दे. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క పిల్లల ముఖంలో
సహజ యోగి యొక్క మెరుపు కనిపించాలి, శ్రేష్ఠ ప్రాప్తి యొక్క మెరుపు కనిపించాలి. ఎందుకంటే ప్రాప్తుల యొక్క బండారా బాబా యొక్క పిల్లలు కదా. సంగమ యుగంలో ప్రాప్తుల యొక్క వరదాని సమయానికి అధికారులు కదా. నిరంతర యోగం ఎలా చేయాలి, నిరంతర అనుభవం చేసుకొని బండారా అనుభూతి ఎలా చేయించాలి. అబ్ తక్ భీ ఇసి మెహనత్ మే హీ సమయ నహీ గవావ్. కాబట్టి శ్రమ చేయడంలోని టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రాప్తి ఎప్పుడు అనుభవం చేసుకొని దాన్ని ఎప్పుడు అమల్లోకి తెస్తారు. నేను అన్ని ప్రాప్తులు పొందాను అనే స్వరూపం, మీ భాగ్యం యొక్క సహజమైన అనుభవం ఎప్పుడు చేసుకోవాలి? సమాప్తి దగ్గరకు వచ్చిన తర్వాత అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఏదో ఒక విషయంలో ఇంకా శ్రమ పడుతూనే ఉన్నారు. ప్రాప్తి సమయం అనేది సమాప్తమైపోతే ప్రాప్తి స్వరూపం యొక్క అనుభవం ఎప్పుడు చేసుకుంటారు? సంగమ యుగము బ్రాహ్మణ ఆత్మలకు వరదానం లభించింది, సర్వప్రాప్తి భవ అని. సదా పురుషార్థి భవ అని కాదు కదా, ప్రాప్తి భవ, అన్ని ప్రాప్తులతో నిండుగా ఉన్నవారు అనే అనుభవం ఇప్పుడు చేసుకోకపోతే లాస్ట్లో లభించుతాయి, లాస్ట్లో చేసుకుంటాను అని ఎలా అంటారు? వరదాని ఆత్మ ఎప్పుడు కూడా నిర్లక్ష్యంలోకి రారు. ఉన్కే మెహనత్ నహీ కర్నీ పడతీ హై. వరదాని ఆత్మ అంటే శ్రమ పడే అవసరం లేకుండా లభించేది. కాబట్టి అర్థమైందా ఏ విధంగా కావాలి? రాజ్యసభ में राज्याधिकारी बनने की विशेषता क्या है? రాజ్యసభలో రాజ్య అధికారిగా అయ్యే విశేషత ఏమిటి? ఇది స్పష్టమైందా? राज्य अधिकारी हो ना, वो अभी सोच रहे हो कि है वा नहीं. రాజ్యాధికారిలేనా లేకపోతే ఆలోచిస్తున్నారా ఇప్పటికి అయ్యానా లేదా అని ఆలోచిస్తున్నారా? तो जब विधाता के बच्चे वरदाता के बच्चे बन गए, విధాత యొక్క పిల్లలయ్యారు, వరదాత యొక్క పిల్లలయ్యారు. రాజా అంటే విధాత, ఇచ్చేవారు. అప్రాప్తి కుछ नहीं तो लेंगे क्या? तो समझा, नए नए बच्चों को इस अनुभव में रहना है. అప్రాప్తి అనేదే లేదు అంటే ఇంకా అప్రాప్తి అనేది లేదు అన్నప్పుడే తీసుకునేది ఏమీ లేదు అని అర్థం. కాబట్టి అర్థమైందా? కొత్త కొత్త పిల్లలు ఇదే అనుభవంలో ఉండాలి. యుద్ధమే హీ సమయ నహీ గవానా. ఈ బ్రాహ్మణ జీవితం అంతా యుద్ధం చేస్తూనే గడుపుతారా ఏంటి? ప్రాప్తి స్వరూపంగా ఎప్పుడు కలుగుతారు? యుద్ధమే సమయ గవాయా, అంతమతి మీ యుద్ధమే రహేంగి. ఈ బ్రాహ్మణ జీవితం అంతా యుద్ధమే చేస్తూ ఉంటే అంతిమంలో కూడా యుద్ధంలాగానే అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? చంద్రవంశంలోకి వెళ్తారా, సూర్యవంశంలోకి వెళ్తారా యుద్ధం చేసేవారు? చంద్రవంశంలో. చల్ రహే హే, కర్ రహే హే, హో హీ జాయింగే, పహుంచ్ జాయింగే, అభి తక్ ఐసా లక్ష్య నహీ రఖో. వెళ్తాము, చేరుతాంలే, అవుతాంలే, చేరుకుంటాం కదా, అవుతాము తర్వాత అనే లక్ష్యం పెట్టుకోవద్దు. ఇప్పుడు చేయకపోతే నేను ఎప్పటికీ చెయ్యలేను. బన్నా తో హై, अब पाना है तो अब ऐसा उमंग उत्साह वाले समय पर अपनी संपूर्ण मंजिल को पा सकेंगे. నేను ఇప్పుడే పొందాలి, నేను ఇప్పుడే తయారవ్వాలి అని అనుకోవాలి. అలాంటి వాళ్ళే చివరికి గమ్యమైన చేరగలుగుతారు. त्रेता में राम सीता बनने के लिए तो कोई भी तैयार नहीं है. जब सतयुग सूर्यवंशी में आना है तो सूर्यवंश अर्थात सदा मास्टर विधाता वरदाता लेने की इच्छा वाले नहीं. చివరి వరకు ఇంకా తీసుకోవాలనే కోరికతోనే ఉంటే ప్రాప్తితో అన్నీ పొందాను అనే స్థితి ఎప్పుడొస్తుంది అంటున్నారు. త్రేతాయుగం వాళ్ళు అంటే పొందాలి పొందాలని ఇచ్చ ఉన్నవాళ్ళు. సూర్యవంశీయులు అంటే మాస్టర్ విధాత వరదాతగా పొందిన దాన్ని పంచిపెట్టేవాళ్ళు. కాబట్టి తీసుకోవాలని ఇచ్చ ఉండేటువంటి వారు కాదు. నాకు సహాయం చేస్తే బాగుండు, ఇలా జరిగితే మంచిది, పురుషార్థంలో మంచి నంబర్ తీసుకుంటాను కదా, అలా జరిగితే మంచిది, అప్పుడు నేను బాగా పురుషార్థం చేసి ఫస్ట్ నెంబర్లో వెళ్తాను కదా, అది అలా జరగట్లేదు కాబట్టి, ఇది ఇలా లేదు కాబట్టి, ఇలాంటి సహాయం నాకు దొరకట్లేదు కాబట్టి నేను ఫస్ట్ నెంబర్ పురుషార్థం చేయట్లేదు అంటారనమాట. మదల్ మిల్ రహీ హై, సబ్ హో రహా హై, ఇస్కో కహతే స్వరాజ్య అధికారి బచ్చే. సహాయాన్ని పొందుతూ అన్నీ చేస్తూ ఉన్నటువంటి వారే స్వరాజ్య అధికారి పిల్లలు. ఆగే బడనా హై యా పీछे ఆయే హై తో పీछे హీ రహనా హై. మేము వెనకాల వచ్చాం కదా, వెనకాల వెళ్దాంలే అనుకుంటున్నారా, ముందు వెళ్దాం అనుకుంటున్నారా అంటున్నారు బాబా.
ఆగే జానేకే సహజ్ రాస్తా హై. మరి ముందుకు వెళ్ళిపోవాలి అంటే ఎలా అవ్వాలి? సహజ యోగి అవ్వాలి, స్వతహా యోగి అవ్వాలి. చాలా సహజం. ఎప్పుడు ఒక్క బాబా తప్ప ఎవరు లేరు అనుకున్నప్పుడు. ఒకవేళ రెండవ వారు మూడవ వారు ఉంటే ప్రతిదీ శ్రమ అనిపిస్తూ ఉంటుంది. రెండవ వారే లేనప్పుడు ఇక ఎక్కడికి వెళ్తారు మీరు? మొత్తం ప్రాప్తినే ప్రాప్తి. అప్పుడు శ్రమ ఏముంది? ప్రాప్తి యొక్క సమయంలోనే లాభం పొందండి. సర్వప్రాప్తి స్వరూపంగా అవ్వండి. समझा? అర్థమైంది కదా? बाप-दादा तो यही चाहते हैं कि एक एक बच्चा चाहे लास्ट आने वाला, चाहे स्थापना के समय आने वाला, हर एक बच्चा नंबर 1 हो. బాప్-దాదా ఇదే కోరుకుంటున్నారు. లాస్ట్ వచ్చే వాళ్ళైనా, ఎవరైనా కానీ, స్థాపనలో వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా నంబర్ 1 అవ్వాలనే కోరుకుంటారు కదా బాబా. రాజాగా అవ్వాలి, ప్రజాగా కాదు అని. అచ్చా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్గా గ్రూప్ వచ్చింది చూడండి. మహా అనేటువంటి శబ్దమే ఎంత బాగుంది. మహారాష్ట్ర అనే స్థానమే మహాన్ అనే శబ్దాన్ని పలుకుతున్నది కదా. మహాన్తో బన్ గయేనా, క్యూంకి బాప్కే బచ్చే బనే. మహానంగా అయితే అయ్యారు కదా. బాబా పిల్లలు అవ్వడం అంటేనే మహాన్ ఆత్మలు అవ్వడం కదా. మహాన్ బనే. మహాన్ ఆత్మ హో బ్రాహ్మణ అర్థాత్ మహాన్. అసలు బ్రాహ్మణ ఆత్మలు అంటేనే మహాన్ ఆత్మలు. కాబట్టి ప్రతి కర్మ, మహానాత్మలు కర్మ ఎలా చేస్తారు? మహాన్ కర్మలు చేస్తారు. మాట ఎలా మాట్లాడతారు? మహానమైన మాటలే మాట్లాడతారు. సంకల్పాలు మహానమైనవి, అన్నీ అలౌకికంగా చేసేవారు. కాబట్టి ఇదే గుర్తుంచుకోండి, మేము మహానమైన ఆత్మలము. బ్రాహ్మణాత్మలు అంటేనే మహానాత్మలు, బ్రాహ్మణాత్మలు అంటేనే శిఖభాగంలో ఉండేవారు అని. ఇంకా మధ్యప్రదేశ్ వారు లేచారు. సదా మధ్యాజీభవ అనే నశాలో ఉండేవారేనా? మన్మనాభవతో పాటు మధ్యాజీభవ అంటే విష్ణువు సమానంగా అవ్వడము, ఈ వరదానాన్ని పొందిన వారే కదా. మీ యొక్క స్వర్గం యొక్క స్వరూపాన్ని మధ్యాజీభవ అంటారు. స్వర్గంలో మీరు ఏ స్వరూపంలో ఉంటారో ఆ స్వరూపం యొక్క స్థితిలో ఉండడమే మధ్యాజీభవ. ఎంత శ్రేష్ట ప్రాప్తి ఉంది అనే నశాలో ఉండేవారే మధ్యాజీభవ. మంత్రం యొక్క స్వరూపంలో ఉండేవారు. वह भी महान हो गए. ये మధ్యాజీభవ है तो మన్మనాభవ भी जरूर होंगे. మధ్యాజీభవ ఉంటే మన్మనాభవ ఉంటారు. మధ్యప్రదేశ్ అర్థాత్ మహామంత్ర का स्वरूप बनने वाले. మధ్యప్రదేశ్ అంటే మహామంత్రం యొక్క స్వరూపంగా అయినటువంటి వారు, తమ తమ విశేషతతో మహానమైన వారు. అర్థమైంది కదా. జబ్సే పెహలా పాఠ్ షురూ కియా వహ్ భీ యహీ కియా కి మే కౌన్. ఫస్ట్ పాఠం ఏం నేర్చుకున్నారు? నేనెవరు అనేది. బాబా కూడా ఇదే గుర్తు చేయిస్తున్నారు. మీరెవరు, ఎంత మహానమైన ఆత్మలు, దీని గురించే మననం చెయ్యండి. మీ మహానత మీకు అర్థం కావాలి. ఎంత శ్రేష్టమైన ఆత్మలో మీకు తెలియాలి. పదం ఒక్కటే, నేను ఎవరు, కానీ దాని ఆన్సర్ ఎంత పెద్దది. మీరెవరు, ఎంత పెద్ద ఆన్సర్ వస్తుందో తెలుసా అని బాబా అంటున్నారు. ఎలాంటి ఆత్మలు ఉన్నారు. ఆత్మ అంటే ఉత్త ఆత్మలు కాదు కదా. ఎంత మహానమైన వారు, ఎంత శ్రేష్టమైన వారు, ఎంత ప్రాప్తి స్వరూపులు, ఎంత భాగ్యశాలి ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత పెద్ద లిస్ట్ వస్తుంది, ఎంత పెద్ద ఆన్సర్ రాయాలి. మీరెవరు అనే దానికి మీరు పొందిన భాగ్యాన్ని బట్టి, మీరు పొందిన అదృష్టాన్ని బట్టి, మీ ఉన్నతత్వాన్ని బట్టి ఎంత పెద్ద ఆన్సర్ వస్తుందని బాబా. అచ్చా, చారో ఓర్కే సర్వ ప్రాప్తి స్వరూప్ శ్రేష్ఠ ఆత్మలకు, సర్వ అలౌకిక రాజ్యసభ అధికారి మహాన్ ఆత్మలకు, సదా రుహానీయత యొక్క మెరుపుని ధారణ చేసేటువంటి విశేషమైన ఆత్మలకు, సదా స్వతహాయోగి సహజయోగి ఉన్నతోన్నతమైన ఆత్మలకు, ఉన్నతోన్నతమైన బాప్దాదా యొక్క స్నేహ సంపన్న యాద్ ప్యార్ और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. అవ్యక్త బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలతో బాబా మాట్లాడారు. డబల్ విదేశీ అంటే తమ స్వరూపము, స్వదేశము,
స్వరాజ్యం యొక్క స్మృతిలో ఉండేవారే కదా. విశేషంగా ఏ సేవ చేయాలి మీరు? సైలెన్స్ శక్తిని అనుభవం చేయాలి. విశేష రూపంగా ఇతరులకు కూడా సైలెన్స్ శక్తిని అనుభవం చేయించాలి. ఇది కూడా ఒక గొప్ప సేవ. ఏదైతే సైన్స్ పవర్ అనేది చాలా ప్రసిద్ధంగా ఉంటుందో, ఏదైనా ఒక సైంటిస్ట్ ఒక కొత్తది కనుక్కుంటే అది సైన్స్ పవర్ అనేది ఉంటే వాళ్ళు ఎంత ప్రసిద్ధమైపోతారు. అట్లా బాబా అంటున్నారు, సైన్స్ పవరు ఎలా ప్రసిద్ధమైందో సైలెన్స్ పవరు దానికంటే ప్రసిద్ధమైంది. బచ్చే బచ్చే కో మాలూమ్ హై కి సైన్స్ క్యా హై. ఎందుకంటే చిన్న పిల్లలతో సహా అందరికీ సైన్స్ అంటే ఏంటో తెలుసు. అట్లాగే సైలెన్స్ పవర్ అనేటువంటిది సైన్స్ పవర్ కంటే ఉన్నతమైంది. ఆ రోజు కూడా వస్తుంది. సైలెన్స్ పవర్ని ప్రత్యక్షత అంటే బాబాని ప్రత్యక్షత చేయడము. ఏ విధంగా సైన్స్ని ప్రత్యక్ష ప్రూఫ్ చూపిస్తారు కదా వాళ్ళు సైన్స్లో, ఇది మాది రుజువు, ఇది మాది రుజువు అని. అట్లా మీరు కూడా సైలెన్స్ పవర్ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ ఉన్నారు. మీ జీవితమే సైలెన్స్ పవర్ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ అని బాబా అంటున్నారు. ఇంతమంది ఎప్పుడైతే ఒక రుజువులాగా కనిపిస్తారో అప్పుడు వద్దన్న అందరి దృష్టి సహజంగా మీ వైపే వస్తుంది అంటున్నారు. జైసే యహ పీస్ కా కార్య కియా హై. ఏ విధంగా అంతకుముందు సంవత్సరం పీస్ ప్రాజెక్ట్ చేశారు కదా, ఇస్కో స్టేజ్ పర్ ప్రాక్టికల్ మే దిఖాయా హై. అలాగే పీస్ ప్రాజెక్ట్ చేయడంతో పాటు మరి స్టేజ్ మీద దాని ప్రభావం ఏంటి, శాంతి యొక్క ప్రభావం అనేది చూపించారు కదా. అట్లా నడుస్తూ తిరుగుతూ పీస్ యొక్క మోడల్గా కనిపించాలి అంటున్నారు. సైన్స్ వాళ్ళ యొక్క దృష్టి సైలెన్స్ వాళ్ళపైన తప్పక పడుతుంది. అర్థమైంది కదా. సైన్స్ యొక్క ఇన్వెన్షన్ విదేశాల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, కొత్త కొత్తవి విదేశాల్లో ఎక్కువ కనిపెడుతూ ఉంటారు కదా. కాబట్టి సైలెన్స్ యొక్క పవర్ అనేటువంటిది అక్కడ వ్యాపించడం కూడా త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి సేవా లక్ష్యమే ఇలా పెట్టుకోండి. అందరికీ ఉమంగ ఉత్సాహం ఉన్నది కదా. సేవాకే బినా రహ నహీ సక్తే. సేవ చేయకుండా ఉండలేరు. జైసే భోజన్కే బినా రహ నహీ సక్తే. ఎలా అయితే భోజనం చేయకుండా ఉండగలరా? ఉండలేరు కదా. అట్లాగే భోజనం చేయకుండా ఉండలేను అని ఎలా అంటున్నారో సేవ చేయకుండా ఉండలేను అనాలి. ऐसा सेवा के बिना भी रह नहीं सकते, इसीलिए बाप दादा खुश है. విదేశీ పిల్లల్ని బాబా డబుల్ విదేశీని చూశారు. వీరంటారు మేము సేవ చేయకుండా ఉండలేము అని. అందుకనే బాబా ఎంతో సంతోషిస్తారు వీరిని చూసి అని. ఇంకా పార్టీలతో బాబా మాట్లాడారు. స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు అనేది అనుభవం అవుతుందా? స్వదర్శనమైందా? మిమ్మల్ని మీరు తెలుసుకున్నారా? అలా తెలుసుకోవడమే స్వదర్శనం అవ్వడం. చక్రము అంటే జ్ఞానము, అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం. నేను ఏ విధంగా జన్మ మరణాల్లో వచ్చాను, స్వదర్శన చక్రధారిగా అవ్వడం. ఎప్పుడైతే ఇలా అవుతారో మిగిలిన చక్రాలన్నీ సమాప్తమైపోతాయి. ఏమేం చక్రాలు పడుతూ ఉంటాయి? దేహభ్రాంతి అనేది ఒక చక్రం, సంబంధాలు అనేది ఒక చక్రం, సమస్యలు అనేవి ఒక చక్రం. ఈ చక్ర వ్యూహాలన్నీ పోతాయి. మాయ ఎన్ని చక్రాలు వేస్తూ ఉంటుందో చూడండి. అన్ని చక్రాలకు ఒకటే సమాధానం, స్వదర్శన చక్రధారి. ఈ చక్రంతో అన్ని చక్రాలు సమాప్తమైపోతాయి. అప్పుడు సమస్యలనే చక్రం సమాప్తం చేయాలన్నా స్వదర్శన చక్రం వాడండి. మాయ యొక్క చక్రాలు సమాప్తం చేయాలన్నా స్వదర్శన చక్రం వాడండి అంటున్నారు బాబా. దేహభ్రాంతి పోవాలన్నా స్వదర్శన చక్రంతోనే పోతుంది అంటున్నారు. అన్ని చక్రాలు తొలగిపోతాయి. లేకపోతే రకరకాల చక్రవ్యూహాల్లో చిక్కుకుపోతూ ఉంటారు కదా. ఇంతకుముందు చిక్కుకొని ఉన్నారు, ఇప్పుడు బాబా విడిపించారు. 63 జన్మల నుండి ఎన్ని చక్రాల్లో చిక్కుకొని ఉన్నారు? ఈ సమయంలో అన్ని చక్రాల నుండి విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత స్వదర్శన చక్రధారిగా అయిన తర్వాత మళ్ళీ చిక్కుకోకూడదు. అనుభవం చేసి చూశారు కదా ఆ చక్రాల్లో ఏముంది అని. దేహభ్రాంతిలో ఏముంది, సంబంధాల్లో ఏముంది, అన్ని చక్రాల్లో తిరిగి చూశారు. అనేక చక్రాలలో చిక్కుకోవడంతో అన్నీ పోగొట్టుకున్నారు.
ఇప్పుడు స్వదర్శన చక్రధారిగా అవ్వడంతో మరి బాబా లభించారు, అన్నీ లభించాయి. కాబట్టి మాయాజీత్గా అయి ముందుకు వెళ్ళండి, తేలికగా ఉండండి. ఏ రకమైన బరువు అనేది అనుభవం కాదు. బరువు ఉంటే క్రిందికి వచ్చేస్తారు, తేలికుంటే పైకి ఎగురుతారు. ఎగిరేవారైనా బలహీనమైన వారు కాదు కదా. ఒకవేళ ఒక రెక్క బలహీనంగా ఉన్నా క్రిందికి వచ్చేస్తారు, ఎగరనివ్వదు. 2 రెక్కలు గట్టిగా ఉండాలి, అప్పుడు స్వతహాగా ఎగురుతారు. జ్ఞానము ఉండాలి, యోగము ఉండాలి. ఇలా స్వదర్శన చక్రధారిగా కావాలి. ఎగిరే కళలోకి వెళ్ళడము స్వదర్శన చక్రధారిగా కావడం. రాజయోగి శ్రేష్ఠ యోగి ఆత్మయో ఇంకో గ్రూప్తో బాబా మాట్లాడారు. రాజయోగిలు శ్రేష్ఠ యోగిలే కదా. సాధారణమైన జీవితం నుండి సహజయోగి జీవితంలోకి వచ్చారు, రాజయోగి జీవితంలోకి వచ్చారు. ఇంత శ్రేష్టమైన యోగి ఆత్మలు అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగేవారు. హఠయోగి యోగం ద్వారా శరీరాన్ని పైకెత్తుతారు, క్రిందకు దింపుతారు. ఇంకా కొంతమంది హఠయోగులు ఏం చేస్తారు, గాల్లో ఎగరడానికి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి మీరు రాజయోగిలు ఉన్నతమైన స్థితి అనేది అనుభవం చేసుకోవాలి. దీన్ని కాపీ చేసి వాళ్ళు శరీరాన్ని పైకి తీసుకెళ్ళాలి అనుకున్నారు. స్థితిని పైకి తీసుకెళ్ళాలి, శరీరాన్ని పైకి తీసుకెళ్ళడం కాదు. శరీరాన్ని పైకి తీసుకెళ్తే ఏమొస్తుంది? ఏం రాదు. మీ స్థితి తేలికగా అయి ఉన్నతంగా అయిందనుకోండి, ఎంతో ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా మీ స్థితి ఉన్నత స్థితిలో ఉండాలి. యోగి ఉన్నతమైన వారు. మనసు యొక్క స్థితి, మనసు యొక్క స్థానం ఉన్నతంగా ఉండాలి, డబల్ లైట్గా ఉండాలి. ఫరిస్తాలకు ఏమంటారు? భూమి మీద కాలు పెట్టరు అంటారు కదా. బుద్ధి రూపి కాలు కింద పెట్టకూడదు, మీ బుద్ధి క్రింద భ్రమించకూడదు, దేహభ్రాంతిలో భ్రమించకూడదు. దేహభ్రాంతికి సదా దూరంగా ఫరిస్తాగా రాజయోగిగా ఉండేవారు. పాత ప్రపంచంతో ఏ ఆకర్షణ లేనివారు. మీకు ఈ ప్రపంచంతో ఏమిటి సంబంధం? సేవా సంబంధం ఒక్కటే ఉంది. సేవ చెయ్యాలి, విడిగా అయిపోవాలి, వేరుగా అయిపోవాలి. అంతేగాని దీని మీద ఆకర్షణ పెట్టుకోవద్దు. యోగిగా అవ్వడము అంటే బాబా, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, మూడవ వారే లేరు. సదా ఇదే స్మృతిలో ఉండండి. మేము రాజయోగిలము, సదా ఫరిస్తాలము అనే స్మృతితో సదా ముందుకు వెళ్తూ ఉంటారు. రాజయోగి అంటే బేహద్దు యజమాని, హద్దు యజమానులు కాదు, హద్దులన్నీ దాటిన వారు. బేహద్ అధికారం లభించిందనే సంతోషంలో ఉండేవారు. బేహద్ బాబా లభించారు, బేహద్ ఖుషి లభించింది, నష లభించింది. అచ్చా, వీడ్కోలు తీసుకునే సమయంలో అందరూ అమృతవేళ యొక్క వరదాని పిల్లలు, వరదాత బాబా యొక్క సుందరమైన యాత్య తోడు సుందరమైన ప్రపంచం, బంగారు ప్రపంచాన్ని తయారు చేసే సేవ యొక్క సదా ప్లాన్ని మన్నం చేసేవారు. అలాగే సేవలో హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో సేవ చేసేవారు. తనువుని, మనసుని, ధనంతో సహయోగిగా ఉండే ఆత్మలు అందరికీ బాబ్దాదా గుడ్ మార్నింగ్ కూడా చెప్తున్నారు, డైమండ్ మార్నింగ్ కూడా చెప్తున్నారు. సదా డైమండ్గా అవ్వండి. డైమండ్ యుగం యొక్క విశేషత అనేటువంటిది వరదానంగా, వారసత్వంగా తీసుకోండి. అంటే మీరు కూడా డైమండ్, ఇది డైమండ్ యుగం కాబట్టి డైమండ్ లాగా అవ్వాలి. డైమండ్గా అయ్యే వరదానాన్ని, వారసత్వాన్ని स्वयं सुनहरी स्थिति में स्थित रहेंगे और उनको भी ऐसी में ही అనుభవ कराते हैं. ఇలాంటి సుందరమైన బంగారు స్థితిలో ఉండాలి. వేరే వాళ్ళకు కూడా బంగారు యుగం వస్తుందని చెప్పాలి కదా. ఇలా అనుభవం చేయించేవారే కదా. అందరికీ కూడా డైమండ్ మార్నింగ్ అని బాబా చెప్పారు. अच्छा, वरदान रहम दिल की भावना द्वारा अपकारी पर भी उपकार करने वाले शुभचिंतक भव. दया हृदయం, దయాభావన ద్వారా అపకారి మీద కూడా ఉపకారం చేసే శుభచింతకులుగా కండి. ఎలాంటి ఆత్మ అయినా, ఏ ఆత్మ అయినా సతోగుణి, తమోగుణి సంపర్కంలో మీ దగ్గరకు వచ్చే ఆత్మలు వాళ్ళు సతోగుణి కావచ్చు, తమోగుణి కావచ్చు, అందరి పట్ల కూడా
శుభచింతకులు అంటే అపకారి పైన కూడా ఉపకారం చేసేవారు. కవి కిసి ఆత్మకే ప్రతి घृण దృష్టి నా హో, ఏ ఆత్మ పట్ల ద్వేషం యొక్క దృష్టి ఉండకూడదు. ఎందుకంటే మీకు తెలుసు, అజ్ఞానానికి వాళ్ళు వశీభూతమై ఉండడం వల్ల అలా ఉన్నారు, తెలివి తక్కువగా ఉండటం వల్ల అలా ఉన్నారు. తెలివి తక్కువ వారి మీద, అజ్ఞానుల మీద దయ చూపించాలి, దయాభావన స్నేహం రావాలి, కానీ ద్వేషం కాదు. శుభచింతక ఆత్మ ఎప్పుడూ కూడా వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అనే అజ్ఞానుల గురించి ఆలోచించరు, వీళ్ళ కళ్యాణం కూడా జరగాలి అనుకుంటారు. ఇదే శుభచింతన యొక్క స్టేజ్. స్లోగన్, తపస్या के बल से असंभव को संभव कर सफलता मूर्त बनो. తపస్సు యొక్క బలంతో అసంభవాన్ని కూడా సంభవం చేసి సఫలతామూర్తులుగా కండి. తపస్సు యొక్క బలంతో అసంభవాన్ని కూడా సంభవం చేసి సఫలతామూర్తులుగా కండి అని. స్వమానము, నేను స్వరాజ్య అధికారి అలౌకిక ఆత్మను. నేను స్వరాజ్య అధికారి అలౌకిక ఆత్మను. అధికారి అలౌకిక ఆత్మ. స్వరాజ్య అధికారి